సంక్రాంతి పండుగ సమయంలో బొమ్మల కొలువులను ఏర్పాటు చేయడం చూస్తుంటాం. కానీ ఆచార సంప్రదాయాల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఉగాది సందర్భంగా కూడా విశాఖలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. పండుగ విశిష్టతను తెలిపేలా ఇందులోని చిత్రాలు అలరిస్తున్నాయి. విశాఖలో ఉగాదిని ఏటా ఘనంగా జరుపుకుంటారు. తమ ఇళ్లను అందంగా ముస్తాబు చేసి ఈసారి హేవళంబి నామ సంవత్సరానికి సాదర స్వాగతం పలుకుతున్నారు. సాగర తీరంలోని ఓ అపార్ట్మెంట్ వాసులు ఉగాదిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. ఇందులో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బొమ్మలు పండుగ వాతావరణాన్ని తెచ్చాయి. పల్లె అందాలను ప్రస్ఫుటించేలా రూపొందించిన బొమ్మలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కొత్త పంటను ఎడ్ల బండిలో మోసుకెళ్తున్న రైతు, తిరునాళ్లు, చిలక జోస్యం చెప్పించుకుంటున్న కుటుంబం, కూరగాయలు తీసుకెళ్తున్న మహిళలు, చెట్లకు విరగ్గాసిన మామిడికాయలు వంటి బొమ్మలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం ప్రతి పండక్కి నేను ఇలాగే బొమ్మల కొలువు పెడతానండి. ఉగాదికి ఇంకాస్త ప్రత్యేకంగా అలంకరిస్తాం అన్నమాట ఇల్లు. ఎందుకంటే ఉగాది అంటేనే యుగానికి ఆరంభం. బ్రహ్మ యుగాన్ని ఆరంభించిన రోజున మనం ఉగాది అంటాం. ఉగాది పచ్చళ్ళు ఎన్ని రుచులు అయితే ఉంటాయో సంవత్సరం పొడుగునా మన జీవితంలో వచ్చే ప్రతి రుచిని మనం ఉగాది పచ్చడిని ఎంత ఆస్వాదిస్తామో ప్రతి ఒక్క రుచిని ఆస్వాదిస్తూ స్థితప్రజ్ఞతతో ఉండాలని ఉగాది పండగ చేసుకుంటాం అన్నమాట. బొమ్మల కొలువులో ఉగాది విశిష్టతను తెలిపే రూపాలే కాకుండా దేవతామూర్తుల విగ్రహాలు కట్టిపడేస్తున్నాయి. అంపశయ్యపై భీష్మాచార్యులు, గజేంద్ర మోక్షం, బాల శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవి ప్రతిమలు ఇలా ఎన్నో బొమ్మలు ఇక్కడ కొలువుదీరాయి. ప్రతి ఒక్క దేవతని ఆస్వాదించి పూజించి ఒకసారి మర్చిపోయిన సంప్రదాయాలన్నీ గుర్తు చేస్తూ పెట్టేదాన్ని బొమ్మల కొలువు అంటారు. అది ఎవరికో గాని సాధ్యం కాదు. తరతరాలుగా తెలుగువారు అన్ని జీవరాశుల్లో భగవంతుడిని చూసుకొని ప్రార్థించడం సంప్రదాయం. ఇలాంటి బొమ్మలన్నింటినీ ఒకచోట చేర్చి వాటికి పూజలు నిర్వహించడం సంతోషంగా ఉందని నిర్వాహకులు అంటున్నారు.